అందరికీ నమస్కారం. హ్యాషి మేకర్స్ వెల్కమ్. ఈరోజు వీడియో అయితే నేను దేవుడి గది క్లీన్ చేసేసుకున్నానండి. అంటే శ్రావణ మాసం వస్తుంది కదండి, ఇంక మరి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా, దాంట్లోనే ఇదొక పార్ట్ అనమాట. ఇలా క్లీన్ చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నాను. బాగుందా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చూస్తున్నారుగా మా కృష్ణయ్య కూడా రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ విగ్రహం ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి నేను తీసుకున్నానండి. కానీ ఇది 2 టైమ్స్ వాష్ చేయగానే ఇలా తయారయ్యింది. అందుకని కొన్ని రోజులు పసుపు రాసి ఉంచానమాట. నాకు ఎందుకో పసుపు రాయడం నచ్చలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ పెయింట్ వేసుకుందాం, మళ్ళీ బ్లాక్ గోల్డ్ లాగా పెయింట్ వేయడం నాకు వచ్చేయండి. అది నేను పెయింట్ వేసుకుంటాను. అది ఎలా వేసాను ఏంటనేది మీకు వీడియో అనేది చూపిస్తాను. మధ్యలో వస్త్రం చూపించాను కదండి, అది అమ్మవారి వస్త్రం అండి. అమ్మవారికి వేస్తానమాట. ఇగోండి ఈ విధంగా నేను అమ్మవారికి ఇలా బొట్లో పెట్టేసి శుభ్రం చేసేసుకున్నాను. ఇలా శుభ్రం చేసిన తర్వాత వెంటనే మనం దీపంగానే వెలిగించాలి. దీపం వెలిగించడానికి టైం లేదు అని అనుకునేటప్పుడు ఇలా మనం ఊదెత్తైనా వెలిగించి అమ్మవారికి స్వామివారికి దండం పెట్టుకొని మనం ఇంకా మిగతా పనులు చేసేసుకోవచ్చండి. ఇక చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను సర్దుకున్నాను. కిందన అంటే బియ్యం, నూనె, ఇంకా ప్లేట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవేంటనుకుంటున్నారా, స్పాంజ్ స్క్రబ్ ఏంటంటే నేను ఎప్పటికప్పుడు కిందన ఏవైనా పడినప్పుడు స్పాంజ్ తోటి స్క్రబ్బర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. ఆ తర్వాత క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాను అనమాట. అందుకని ఆ రెండు కూడా దేవుడి గదిలోనే దేవుడికే వదిలేస్తాను. నేను ఎక్కువగా స్పాంజ్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే దాంతో అనేది వాటర్ ఏమైనా వచ్చినా సరే క్లీన్ అయిపోద్దని. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.